దీని చేతుల్లో మోసపోతున్నా మిమ్మల్ని మావయ్య గారిని చూస్తుంటే నాకు జాలిస్తోంది వదినా. నీకు నీ భర్తకి మంచి అర్థమవుతుందనుకోవడం మా తప్పేనమ్మా. నీ అత్తయ్య ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరైనా నిజమైతే మారదు కదా. కనీసం ఈ రోజైనా ఏ గొడవలు పడకుండా ఉండండి ప్లీజ్. నాకింక ఓపిక లేదు. సిస్టర్, మా అత్తయ్య గారికి ఎలా ఉంది? డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయ్యాక మేడం గారే వచ్చి మీతో మాట్లాడతా అన్నారు. వెయిట్ చేయండి. రాయుడు బాబాయ్, రాయుడు బాబాయ్, రాయుడు బాబాయ్. మామయ్య పేరు ఎందుకు చెప్పావు దాత్రి? రాయుడు బాబాయ్. మా పిన్నిని చంపాలని చూసిందే కాకుండా మళ్ళీ ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు మావయ్య? నిన్ను మా అమ్మ నీకేం ద్రోహం చేసిందని మా అమ్మని చంపాలని చూస్తున్నావు. ఎందుకు? ఎలా మా అమ్మని చంపాలనుకున్నావు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? చెప్పండి మావయ్య, ఎందుకు వచ్చారో? మిగిలిన కొంచెం ప్రాణాల్ని మీ మాటలతో తీసేయడానికి వచ్చారా? లేదా ఇంకా మీరు అనుమానించాల్సింది ఏమైనా మిగిలిపోయిందా? మా అన్నకి ఇంత గొప్పవాడు, అంత మంచివాడు అని మీ గురించి మాట్లాడిన ప్రతిసారి మా పిన్ని ఎంత గొప్పగా మాట్లాడేదో తెలుసా? రేయ్, నిన్ను ప్రాణంగా ప్రేమించేదాని ప్రాణాలెలా తీయాలనుకున్నావురా? మీరు తనని అపార్థం చేసుకున్నా, అవమానించినా, ఆఖరికి చంపాలని ప్రయత్నించినా, మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయగానే యువరాజ్ని పంపించి మీకు బెయిల్ ఇప్పించింది బాబాయ్. కష్టం నుంచి కాపాడిన మనిషి ప్రాణాలు మీరసలు ఎలా తీయాలని చూశారు? ఏందే కష్టంలోకి నెట్టి కాపాడడం ఆ అమ్మి నాకు చేసిన సాయమా? ఇందాకటి నుంచి చూస్తా ఉండా నన్ను కాపాడిందంటా ఉండారేందే? అసలు నేను జైలుకు పోయేదానికి కారణం ఎవరో? వైజయంతి కదా? ఏంది బా, నా చెల్లికి నేనంటే పానం. అదే నిజమైతే నా పానంగా చూసుకునే పరువుని తీసే పని చేస్తుందా ఇదే? అవ్వా, ఊళ్ళో తలెత్తుకోకుండా చేస్తుందా? నా చెల్లికి పెళ్లికి ముందే ఓ కూతురుండదని నలుగురికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసునా మీకో? ఎవరు బాబాయ్? ఎవరు ఆ నలుగురు చెప్పండి. మన కష్టాల్లో తోడుంటారా లేదా మన కన్నీళ్లు తూడుస్తారా? మనం తప్పు చేసినప్పుడు వేలెత్తి చూపించడానికి వచ్చే ఆ నలుగురు గురించి తోడు పుట్టిన చెల్లెల్ని చంపుకుంటారా? అయినా నేనే నా భార్యని క్షమించి తన కూతుర్ని నా కూతురుగా ఒప్పుకున్నాను. అలాంటిది మధ్యలో నీకొచ్చిన ఇబ్బంది ఏంటి రాయుడు? అదే బాబా నేను చెప్పేది. నువ్వు నా చెల్లిని క్షమించినావో నువ్వు శానా మంచోని బా. నీకు పరువు కన్నా మనిషి ప్రాణం ముఖ్యం, కానీ నాకు మాత్రం మనిషి కన్నా, నీకన్నా, నాకన్నా పరువే ముఖ్యం. అయినా మీ అమ్మి తప్పు చేస్తే మీ సిటీలో ఎవరు ఏమీ మాట్లాడుకోరేమో బావా, కానీ మా ఊర్లో మాత్రం ఈ పాపారాయుడి చెల్లి తప్పు చేసిందనే అంటారో. ఆ మాట విని నేను ఎట్టా బతుకుంటాననుకున్నా బా నువ్వు? సరే బాబాయ్, విషయం తెలిసాక మీకు కోపం వచ్చింది, కానీ ఒక్కసారి అత్తయ్యతో కూర్చొని మాట్లాడుండొచ్చు కదా. అసలు ఏం జరిగింది ఏంటి అని
10 నిమిషాల్లో అత్తయ్య చెప్పింది విని ఉంటే ఇవాళ విషయం ఇంత దూరం వచ్చుండేది కాదు కదా. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటే నీకెంత ఇష్టమో చెప్పేవాడు మావయ్య. అలాంటిది నువ్వు అమ్మని ఎలా చంపాలనుకున్నావో నాకు అర్థం కావట్లేదు. బా అల్లుడు, నాకు కూడా అర్థం కాంది అదే. ఈ విషయం తెలిసినాక కూడా నువ్వు మీ అమ్మని ఎట్టా ఇడిచిపెట్టినావో. నువ్వు నాలాగే అనుకున్నా అల్లుడు. పరువు వరకు వస్తే పానాలు ఇచ్చేదానికైనా తీసేదానికైనా వెనకడవు. నీకు ధైర్యం ఉండదనుకున్నా. మీరు చేస్తున్న తప్పుని మీ మేనల్లుడు ఎందుకు చేయడం లేదని అడుగుతున్నారా బాబాయ్? హ! అసలు మనసులో ఎంత విషయాన్ని పెట్టుకుని ఎలా బతకగలుగుతున్నారు? నా ప్రేమని ఇసంగా మార్చింది నా చెల్లె. తప్పుడు పని చేసిన దాన్ని సంపడమే సరైన పని. మావయ్య, ఇంకోసారి మా పిన్ని గురించి తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోను. మీరు ఈ కుటుంబంలో ఒకరని ఇప్పటి వరకు ఊరుకున్నాను. లేకపోతే ఏం చేస్తావు బే? చెప్పు, ఏం చేస్తావు నువ్వు? చెప్పు. చెప్పవా? పోనీ నేను చెప్తుండా, వైజయంతి తప్పుడు మనిషే, తప్పుడు మనిషే, తప్పుడు మనిషే, వ్యక్తిత్వం లేని మనిషే, లేని మనిషే, లేని మనిషే. అందుకే అక్రమ సంబంధంతో పిల్లని కనింది అని అంటా ఉండా. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తావు చెప్పు. శ్రీవల్లి మా అమ్మకి పుట్టలేదు మావయ్య. శ్రీవల్లి మా అమ్మకి పుట్టలేదు మావయ్య. శ్రీవల్లి మా అమ్మకి పుట్టలేదు మావయ్య. పుట్టలేదు మావయ్య. మా అమ్మ ఏ తప్పు చేయలేదు. తప్పు చేయలేదు, చెయ్యదు కూడా. శ్రీవల్లి తల్లి మా అమ్మ కాదు. ఏమన్నావు యువరాజ్? శ్రీవల్లి వైజయంతి అత్తయ్య కూతురు కాదా? మరి ఇంకెవరు కూతురు? ఇంకెవరు కూతురు? ఇంకెవరు కూతురు? నిజంగా శ్రీవల్లి పిన్ని కూతురు కాకపోతే మరెందుకు పిన్ని శ్రీవల్లిని ఆశ్రమంలో జాయిన్ చేశారు? నువ్వు చెప్పింది నిజమా అన్నయ్య? నిజంగా అమ్మ కడుపులో నేను పుట్టలేదా? లేదు లేదు లేదు. నీకు మా అమ్మకి ఏ సంబంధం లేదు. మరి శ్రీవల్లి ఎవరు? మరి శ్రీవల్లి ఎవరు? యువరాజ్ ఎవరు? యువరాజ్ చెప్పరా? అడుగుతుంది నిన్నే యువరాజ్. చెప్పు, శ్రీవల్లి ఎవరు కూతురు? ఏంది చెప్పేది? వాళ్ళమ్మ చేసిన తప్పునే కప్పిపుచ్చుకునేదానికే ఈడు నోటుకొచ్చింది చెప్పాడు. అది రుజువు చేసుకోమంటే ఆడెట్ట చేసుకుంటాడా? ఈ అమ్మి నా చెల్లి అక్రమ సంతానమే. కాదని చెప్తున్నాను కదా. కాదని చెప్తున్నాను కదా. కాదని చెప్తున్నాను కదా. కాదని చెప్తున్నాను కదా.